దేశంలో దీపావళికి జీఎస్టీ పండుగ రానుంది. పేదలు, మధ్యతరగతి, చిన్న పరిశ్రమలకు పన్నుల నుంచి ఉపశమనం కలిగించేలా ఇప్పుడున్న 4 జీఎస్టీ స్లాబ్లను రెండింటికి తగ్గించేందుకు రంగం సిద్ధమైంది. జీఎస్టీలో కేవలం 5%, 18% పన్ను రేట్లే కొనసాగనున్నాయి. 12%, 28% పన్ను రేట్లను తొలగించి వాటి పరిధిలో ఉన్న వస్తు సేవలను 5, 18% స్లాబ్లలో సర్దుబాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన చేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ పన్ను రేట్లు ఉంటాయన్నది నేరుగా పేర్కొనకుండా సాధారణ, మెరిట్ స్లాబ్లు, కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లను ప్రతిపాదించామని తెలిపింది. జీఎస్టీలో నిర్మాణాత్మక మార్పులు, పన్ను రేట్ల హేతుబద్దీకరణ, పన్నుల రీఫండ్స్ విధానాలను సులభతరం చేయడమనే 3 పిల్లర్లతో కూడిన సంస్కరణలు చేపట్టాలని కోరామని వెల్లడించింది. ప్రస్తుతం జీఎస్టీ రాబడిలో 65%కి పైగా 18% పన్ను రేటు ఉన్న వస్తు సేవల నుంచే సమకూరుతోంది. 28% స్లాబ్ నుంచి 11% ఆదాయం, 5% స్లాబ్ నుంచి 7% ఆదాయం, 12% స్లాబ్ నుంచి 5% ఆదాయం వస్తుంది. జీఎస్టీ స్లాబ్ల కుదింపుతో ప్రజలు రోజువారీ వినియోగించే వస్తు సేవల ధరలు తగ్గుతాయని, ప్రస్తుతానికి జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.